దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృప ద్వారా మరలా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎంతోమంది ఫోన్ ద్వారా అవసరతలు, ఇబ్బందులు తెలియజేస్తున్నారు. చాలామంది అనారోగ్య కారణాల చేత ఇబ్బంది పడుతున్న వ్యక్తులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థించండి, ధైర్యంగా ఉండండి. గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండాలని ప్రేమతో కోరుచున్నాను. మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా మీ ప్రార్థనకు జవాబిస్తాడు. మరొకసారి మీ మధ్యలోనికి రావడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ యొక్క టీవీ పరిచర్య ఈ విధంగా కొనసాగడానికి ప్రభు చూపుతున్నటువంటి కృప కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. దీంట్లో గొప్పతనం లేదు. అంతేకాకుండా ఆర్థికంగా చాలా ఖర్చుతో కూడినటువంటి పరిచర్య ఇది. అయినా దేవుడు తన కృప ద్వారా సహాయం అనుగ్రహిస్తున్నందుకు దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థిస్తూ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ముఖ్యంగా నేటి కార్యక్రమాన్ని కూడా స్పాన్సర్ చేసినటువంటి ప్రియ సహోదరి మీనా, తన యొక్క భర్త దేవదాస్ గారు, వారు షేర్పల్లి గ్రామానికి చెందిన సహోదరి. వారు ఉద్యోగరీత్యా సిద్దిపేట ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ నేటి కార్యక్రమానికి వారు స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని దీవించునుగాక. వారికి దేవుడిచ్చినటువంటి కుటుంబం, 3 కుమారులను కూడా దేవుడు దీవించునుగాక. నిజంగా ప్రభు కొరకు మన ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు కదా. కాబట్టి నిజంగా దేవుని సువార్త అనేకులకు అందించాలి అన్న ఆశతో సహకరిస్తున్నటువంటి మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనక మీరు కూడా సహకరించవచ్చు. ఆ విధంగా మరి ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులై మరి ఈ కార్యక్రమానికి మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నిలబడాలని ప్రేమతో కోరుచున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసే కార్యాలకు మనం ఏ విధంగా స్పందించాలి. దేవుడు మన జీవితంలో చేసే కార్యాలకు మనం ఏ విధంగా స్పందించాలి. దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు, మనం ఏ విధంగా స్పందించాలి అని దేవుడు ఆశిస్తున్నాడో ఆ విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో నుండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 24 వరకు ధ్యానం చేద్దాం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. అంటే గమనించండి, యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో ప్రాంతాలలో ఆయన తిరిగారు, పరిచర్య జరిగించారు. ఆయన తిరిగిన ప్రాంతాలు కానీ, ఆయన చేసిన కార్యాలు కానీ, దేవుడు వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగించిన తర్వాత వారి నుండి ఏమి ఆశిస్తున్నాడు, వారి స్పందన ఏమై ఉండాలి అని ఆశిస్తున్నాడో మనం ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి, పదే పదే వచ్చినటువంటి మాట ఏంటంటే, వారు మారు మనస్సు పొందకపోవట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కువగా యేసు ప్రభు మరి పరిచర్య జరిగించిన ప్రాంతాలు. మొదటి ప్రాంతం అన్నాడు, అయ్యో కొరాజీనా. ఈ కొరాజీనా గలిలయ నుండి ఉత్తరాన 2-3 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పట్టణం అన్నమాట. యూదులు ఎక్కువగా ఉన్న ప్రదేశం ఈ కొరాజీనా. అంతేకాకుండా ఈ ప్రాంతంలో యేసు సమాజ మందిరంలో ఎక్కువ సార్లు బోధించాడని చరిత్ర చెబుతుంది. మరి అంతేకాకుండా బెత్సయిదా గురించి కూడా మరి మనం ఇక్కడ ఆ వాక్యంలో చూస్తాం. అయ్యో బెత్సయిదా ప్రాంతమును గురించి కూడా మనం ఆలోచన చేస్తే ఇది కూడా గలిలయ సముద్రముకు ఉత్తరాన ఒక
సముద్ర తీర ప్రాంతముగా మనం చూడవచ్చు. అంతేకాకుండా ముఖ్యమైన వ్యక్తులు, బైబిల్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు పేతురు, ఆంద్రేయ, ఫిలిప్పు, వాళ్ళ యొక్క జన్మస్థలం, వారు పుట్టిన స్థలం ఈ యొక్క బెత్సయిదా. అంతేకాకుండా త్రోవ ప్రక్కన గ్రుడ్డివాడు బాగుపడిన స్థలము ఈ బెత్సయిదా. అంతేకాకుండా 5,000 మందికి దేవుడు ఆహారమును అందించిన స్థలము ఈ బెత్సయిదా. ఈ ప్రాంతాలు అంటే ఇన్ని కార్యాలు జరిగించిన ప్రాంతం, అంతేకాకుండా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నటువంటి స్థలం, దేవుడు కార్యాలు జరిగించినటువంటి స్థలం. గమనించండి, దేవుడు ఆ పట్టణంలో కార్యాలు జరిగించినప్పుడు, వారి జీవితాల్లో దేవుడు కార్యాన్ని జరిగించినప్పుడు దేవుడు వారి నుండి ఏం ఆశిస్తున్నాడు? వారి నుండి ఏం ఆశిస్తున్నాడు అంటే, వారు మారు మనసు పొందకపోవుట చూసి దేవుడు వారిని గద్దించాడట. అంటే గమనించండి, దేవుడు ఏం కోరుతున్నాడు, మనము ఏమి మరి ఇష్టపడాలి, మనలో స్పందన ఏమై ఉండాలి అంటే, దేవుడు మన జీవితంలో కార్యము చేస్తున్నప్పుడు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తున్నప్పుడు, దేవుడు నిన్ను దర్శించి నిన్ను బాగు చేసినప్పుడు, నిన్ను స్వస్థపరిచినప్పుడు, నీలో ఏదైనా కార్యము జరిగించినప్పుడు నీ స్పందన ఏమై ఉండాలి అంటే, నీవు మారు మనస్సు పొందాలి. గమనించండి, మారు మనస్సుని ఇష్టపడాలి కదా. మారు మనస్సు అంటే మన జీవితంలో ఎక్కడైతే వెనకబడ్డామో, ఎక్కడైతే దారి తప్పుతున్నామో అక్కడి నుండి వెనుతిరగాలి. టేకింగ్ యూటర్న్ అనమాట. మరలా మనం యూటర్న్ తిరిగి వెనకకి ఏ విధంగా వస్తామో అదేవిధంగా మారు మనస్సు అనగా మన జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలను బట్టి పశ్చాత్తాపపడ్డం. అయ్యో ప్రభువా, నా జీవితంలో ఇంత అద్భుతం చేశారా, నేను తిరిగి నీ దగ్గరికి వస్తాను. నేను దారి తప్పిన స్థితిలో ఉన్నాను, వెనుదిరిగిన కదా, నీ నుండి నేను వెనకకు వెళ్ళిపోయాను, మరలా నీ దగ్గరికి వస్తానయ్యా. గమనించండి, మారు మనస్సును మనం ఇష్టపడాలి. దేవుడు కోరినది మన నుండి నీ మనస్సు మారాలి. ఈరోజు మరి క్రైస్తవుల పైన లోకము ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. మత మార్పిడి వీరు అందరినీ మార్చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ దేవుడు కోరుతున్నదేంటి? మనస్సు మారాలి. నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందండి అని రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. దేవుడు కోరేది ఏంటంటే నీ మనస్సు మారాలి, నువ్వు నూతనపరచబడాలి. గమనించండి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు కార్యం చేశాడా? అద్భుతం జరిగించాడా? కదా, నీ జీవితంలో అద్భుతం జరిగించినప్పుడు, నీ జీవితంలో దేవుడు కార్యము జరిగించినప్పుడు నువ్వు మారు మనసు పొందే వ్యక్తిగా ఉండాలి. నీలో మార్పు కలగాలి. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు, నేను ఇక ముందు నా జీవితాన్ని మార్చుకుంటాను కదా. ఎన్నోసార్లు చనిపోయే స్థితిలో నుండి దేవుడు నిన్ను తప్పించాడు కదా, మరణ పడక మీద నుండి దేవుడు నిన్ను తప్పించాడు కదా, బలహీన స్థితిలో నుండి దేవుడు విడిపించాడు కదా, నిరాశలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ధైర్యపరిచాడు కదా. ఇన్ని కార్యాలు చేస్తున్నప్పుడు నీలో ఉండాల్సిన స్పందన ఏంటి అంటే, నువ్వు మారు మనస్సుని ఇష్టపడాలి. మరలా యథావిధిగా బ్రతకడం, నాకు దేవుడు ఏం చేశాడు అన్నట్లుగా బ్రతకడం, అది సరి అయిన జీవితం కాదు దైవబిడ్డలారా. దేవుడు ఇష్టపడుతున్నది ఏంటంటే మారు మనసు. ఇక్కడ వారిని చూసి గద్దించాడు, అయ్యో అన్నాడు. అయ్యో అని ఎప్పుడు మాట్లాడతారు? ఏదైనా నష్టం జరిగినప్పుడు కదా, ఆశించినది కనబడనప్పుడు, ఆశించిన ఫలితం వారిలో లేనప్పుడు అయ్యో అని మాట్లాడతాం. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, నేను మీ ప్రాంతాల్లో తిరిగాను, ఎన్నో కార్యాలు మీ మధ్యలో చేశాను, ఎంతోమంది మీ గ్రామంలో, మీ ప్రాంతంలో, మీ పట్టణంలో బాగుపడ్డారు, మీరు మారు మనసు పొందడం లేదు. గమనించండి దైవ బిడ్డలారా, దేవుడు మారు మనసు కోరుతున్నాడు. అందుకోసమే బాప్తిస్మమిచ్చే యోహాను ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు కంటే ముందుగా ఆయన ఒక ప్రవక్తగా అనేకులకు మారు మనసును గూర్చి, పశ్చాత్తాపమును గూర్చి, మారు మనసునకు తగిన ఫలములను గూర్చి బోధిస్తూ కదా ఆయన అదే పలికాడు, మారు మనసు, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి. గమనించండి, మారు మనసు పొందండి. దేవుడు కోరుతున్నదేంటి? మారు మనస్సు. నీ జీవితం మారాలి. లోకం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, నీలో మార్పు రాకపోతే ప్రయోజనం ఏంటి? నువ్వు వెనుదిరగాలి. దారి తప్పిన స్థితిలో ఉన్నావా? వెనుతిరుగు. కమ్ బ్యాక్ టు క్రైస్ట్. క్రీస్తు యొద్దకు మరలా తిరుగు. దేవుని దగ్గరికి వచ్చేసేయ్. దారి తప్పి తిరగకూడదు దైవ బిడ్డలారా. పట్టించుకోనట్లుగా, లెక్కలేనట్లుగా తిరగకూడదు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మారు మనసు పొందాలి, మారు మనసుని ఇష్టపడాలి. అంతేకాకుండా మరొక మాట కూడా చూద్దాం. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. ఇక్కడ గమనించండి, మీ మధ్యలో చేసిన కార్యాలు తూరు సీదోను ప్రాంతములు. ఈ తూరు సీదోను ప్రాంతములు మరి సొదొమ గొమొర్రా ప్రాంతాల వలె భయంకరమైనటువంటి పాపముతో
పాపముతో పాపము చేయుచున్న ప్రజలతో నిండినటువంటి అని చరిత్ర చెప్తుంది. అటువంటి ప్రాంతాలలో ఈ కార్యాలు జరిగి ఉంటే వారెప్పుడో మారు మనసు పొంది ఉందురు. అంటే రెండో విషయాన్ని మనం గుర్తించాలి ఏంటంటే, నీకు అవకాశం ఇవ్వబడింది అని గుర్తించాలి. నీకు అవకాశం ఇవ్వబడింది. ఎంతోమందికి లేని అవకాశము నీకు ఇవ్వబడింది. సహోదరి సహోదరులారా, ఈరోజు లోకంలో ఎంతోమందికి రక్షణ భాగ్యం లేదు కదా, ఎంతోమందికి సత్యం తెలియదు కదా. లోకము గమనించండి, మన దేశము, మన రాష్ట్రాలు భక్తి చేస్తున్నారు. ఎంతోమంది అన్యులు, ఎంతోమంది అన్యజనులు, క్రైస్తవేతరులు భక్తి చేస్తున్నారు. భక్తి విషయంలో, దేవుని విషయంలో ఎంతో ఆశ ఉంది వారికి, కానీ వారికి సత్యము తెలియదు. పాపం, నిజ దేవుని గూర్చిన అవగాహన వారికి లేదు. కానీ నీకు అవకాశం ఇవ్వబడింది. దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించాడు, నీ జీవితంలో స్వస్థతనిచ్చాడు, నీ బ్రతుకును మార్చాడు కదా. ఇది అవకాశం, నాకు ఇవ్వబడింది అవకాశము అని గుర్తించాలి. లోకంలో ఎంతోమందికి లేని అవకాశం మనకి ఇవ్వబడింది, నాకు ఇవ్వబడింది, మా కుటుంబానికి ఇవ్వబడింది, మా తల్లిదండ్రులకు ఇవ్వబడింది. దైవబిడ్డలారా, మా కాలనీలో ఎంతోమంది అన్యులుగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. యవనస్తులు, మా తోటి వారు భయంకరమైనటువంటి త్రాగుబోతులుగా బ్రతుకుతున్నారు. వారికి సరి అయిన విద్య లేదు, సరి అయినటువంటి వస్త్రాలు లేవు, సరి అయినటువంటి పరిస్థితులు లేవు, వారికి గౌరవం లేదు, వారికి మర్యాద లేదు, ఎవరు వారిని గౌరవించరు. కానీ దేవుడు ఎంత కృపనిచ్చాడు మనకి, ఎంత విలువనిచ్చాడు, ఎంత ఆశీర్వాదంనిచ్చాడు. ఈరోజు మనల్ని ఎంత ప్రజలు గౌరవిస్తున్నారు కదా, ఎంత రెస్పెక్ట్తో పిలుస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చింది ఇది అవకాశం? ఎవరిచ్చారు మనకు అవకాశం? ప్రభు అంటాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు, మీ మధ్య చేయబడిన కార్యాలు తూరు సిదోను ప్రాంతాల్లో చేసి ఉంటే వారెప్పుడో మారు మనసు పొందేవారు. నేను ఒక మాట అంటాను, ఈరోజు క్రైస్తవులకు చెప్పబడుతున్న సత్యం, క్రైస్తవులకు వివరించబడుతున్న సత్యం, క్రైస్తవుల ముందుకు వచ్చిన సత్యం ఒకవేళ అన్యుల ముందుకు రాగలిగితే, అన్యులకు చెప్పే అవకాశం దొరికితే గనక, అన్యులు ఈ సత్యవాక్యాన్ని వింటే గనక, వినే అవకాశం దొరికితే గనక వారెప్పుడో మారు మనసు పొందేవారు. నిజమే, వారికి తెలియదు, చెప్పడం కష్టం. వాళ్ళలో ఒక రకమైనటువంటి అపోహ ఉండిపోయింది. ఇది పరాయి దేశస్థుల మతం, ఇది మనది కాదు, ఇది మన దేశ మతం కాదు, ఈ యేసు ప్రభు మన దేవుడు కాదు అనే ఒక ఆలోచన వాళ్ళలో, ఒక తప్పుడు అభిప్రాయం పడిపోయింది. అందుకోసమే వారు ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఒకవేళ వారికి సత్యములో ఉన్నటువంటి పరమార్థము అర్థమై ఉంటే గనక, ఈరోజు సంఘానికి బోధించబడుతున్నటువంటి సత్యాలు అన్యజనులకు బోధించబడితే గనక, యేసు ప్రభులో ఉన్న సత్యము, నిజదేవుల్లో ఉన్న సత్యము, వాస్తవాలు, రుజువులు ఒకవేళ లోకానికి తెలియబడితే గనక వారెప్పుడో రక్షణ పొందేవారు కదా. నిజమే, ఇది వాస్తవమే దైవబిడ్డలారా. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అంటే రెండవ విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను, అవకాశం ఇవ్వబడింది. నిజమే, దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలకు మనం ఏ విధంగా స్పందించాలి అంటే, మొదటి విషయము మారు మనసుని ఇష్టపడాలి, రెండవది నాకు అవకాశం ఇవ్వబడింది అని గుర్తించాలి. ఎవరికి లేని అవకాశం, ఎవరికి లేని భాగ్యం ప్రభువా నువ్వు నాకిచ్చావు తండ్రి. నిజమే, లోకంలో జ్ఞానులున్నారు, కానీ జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులమైన మనకు దేవుడు అవకాశం ఇచ్చాడని కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు. గనులున్నారు, జ్ఞానులున్నారు, విద్యావేత్తలున్నారు, శాస్త్రవేత్తలున్నారు, కానీ ఎంతో మందికి ఈ భాగ్యం లేదమ్మా. ఎన్నిక లేని మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటారు. నిజమే, ఎన్నిక లేని వాళ్ళం, కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఇది అవకాశం అని భావిస్తున్నావా? నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు, సత్యము ఎరిగే అవకాశం నా తల్లిదండ్రులకు, తర్వాత మాకు, మా బిడ్డలకు. ఈ విధంగా ప్రతి ఒక్కరం మనం గ్రహించగలిగితే, అయ్యో నాకు అవకాశం ఇవ్వబడింది కదా, నా కుటుంబానికి అవకాశం ఇవ్వబడింది కదా, మాలాగా ఎవరు లేరు కదా, ఎంతోమందికి ఈ భాగ్యం లేదు కదా. గమనించండి, ఈ సత్యం మనం గ్రహించగలిగితే, ఈ వాస్తవం మనం గుర్తించగలిగితే చాలా మంచిది. అవకాశం ఇవ్వబడింది అని మనం గుర్తించాలి దేవుని బిడ్డలారా. మూడో విషయాన్ని కూడా చూద్దాం. అంతేకాకుండా మరొక పట్టణం కూడా కింద గుర్తు చేశాడు కదా, 23వ వచనం, కపెర్నహూమా ఆకాశం మట్టునకు హెచ్చించబడెదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు, నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. మూడో విషయాన్ని మనం చూస్తున్నాం, కపెర్నహూమా
కపెర్నహూమును గూర్చి మరి ఇక్కడ ప్రభు గుర్తు చేస్తున్నాడు. నిజమే, ఇది యేసయ్య పరిచర్య చేసిన ప్రధానమైన ప్రాంతం. అంతేకాకుండా శతాధిపతి తన దాసుని యొక్క స్వస్థత జరిగినటువంటి ప్రాంతం, పేతురు అత్తగారు బాగుపడిన ప్రాంతము. అంతేకాకుండా పక్షవాయువు గల రోగిగ్రస్తుని మంచముతో మరి తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి బాగుపడినటువంటి స్థలముగా చరిత్ర చెప్తుంది. గమనించండి, ఇంత అద్భుతమైన స్థలం కపెర్నహూము కదా. కపెర్నహూము పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, కపెర్నహూము ఆకాశం మట్టునకు హెచ్చించబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. హెచ్చించుకోవడం కదా. ఈరోజు దేవుడు మన జీవితాల్లో కార్యం జరిగిస్తున్నప్పుడు మనం ఒకటి నేర్చుకోవాలి, నిన్ను నీవు హెచ్చించుకోకూడదు కదా. హెచ్చించుకోకూడదు అని గ్రహించాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. నీలో మారు మనసు కలగాలి అంటే, నీలో పశ్చాత్తాపము కలగాలంటే, నీ బ్రతుకు మారాలి అంటే నిన్ను నీవు నేల మట్టుకు తగ్గించుకో. హంబుల్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు తగ్గించుకున్న నాడే దేవుని పాదాల దగ్గరికి కదా పశ్చాత్తాప హృదయముతో వస్తే గనక దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. ఒక మనిషి తనను తాను హెచ్చించుకోవడం కాదు, దేవుని చేత హెచ్చించబడాలి. దేవుడు నిన్ను హెచ్చించాలి. ఈరోజు దేవుడు నన్ను హెచ్చించాడు, దేవుడు మా కుటుంబాన్ని హెచ్చించాడు, దేవుడు మా తల్లిదండ్రులను హెచ్చించాడు కదా. మమ్మలను హెచ్చించుకుంటే ప్రజలు మమ్మల్ని చూసి నవ్వేవారేమో, ప్రజలు మమ్మల్ని గూర్చి నానా రకాలుగా మాట్లాడేవారేమో. కానీ ఈరోజు దేవుడు మమ్మల్ని హెచ్చిస్తే లోకం మమ్మల్ని చూసి సంతోషపడుతుంది, లోకం మమ్మల్ని చూసి ఆశ్చర్యపడుతుంది, మా గ్రామస్తులు మమ్మల్ని చూసి ఆశ్చర్యపడతారు. కారణం ఏంటి అంటే దేవుడు హెచ్చించిన జీవితాలు. కపెర్నహూమును గూర్చి, ఆ ప్రజలను గూర్చి దేవుడు అంటున్నాడు, అయ్యో నువ్వు ఆకాశం మట్టునకు కదా హెచ్చించబడేదవా. ఆకాశం మట్టునకు మనం హెచ్చించుకోవడమా? దావీదు అంటాడు కదా 108వ కీర్తన 4వ వచనంలో, దేవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. ఎందుకంటే దావీదును ఆకాశమంతా హెచ్చించినది దేవుని కృప, తన్ను తాను హెచ్చించుకోలేదు. ఆయన అంటాడయ్యా నేనెంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నువ్వు ఇంతగా హెచ్చించడానికి మేమెంతటి వాళ్ళం, మా కుటుంబం ఏ పాటిది అంటే. దైవ బిడ్డలారా దయచేసి గమనించండి, మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు, దేవుడు మనల్ని హెచ్చించాలి. దేవుడు హెచ్చించాలి అంటే దేవుడు మన జీవితాల్లో కార్యము చేస్తున్నప్పుడు మనము గుర్తించాల్సిన మూడో విషయం ఏంటంటే, నన్ను నేను హెచ్చించుకోకూడదు అని గ్రహించాలి. నేను హెచ్చించుకోకూడదు, నన్ను నేను తగ్గించుకోవాలి. దైవ బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళారు, మందిరానికి వెళ్ళారు ఇద్దరు వ్యక్తులు, పరిసయ్యుడు సుంకరి. పరిసయ్యుడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళి కదా ఎన్నో విషయాలు చెప్తున్నాడు. దేవునికి ఎన్నో విషయాలు, తనలో ఉన్న గొప్పతనాలు, తన ప్రార్థన విధానం, తన ఉపవాస విధానం, తను దేవునికి ఇచ్చే విధానం, అవన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు. అయ్యా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా రాబడిలో 10% నేను నీకు ఇస్తాను, నేను వారిలాగా వీరిలాగా ఆ చివరికి ఆ బయట ఉన్న సుంకర్లాగా లేనందుకు నీ కృతజ్ఞతలు. మాటల్లో హెచ్చింపు. గమనించండి, మనల్ని మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోవడము దైవ చిత్తము కానే కాదు. దేవుడు మనల్ని హెచ్చించాలి కదా. అదే బయట ఉన్న సుంకరి ఆకాశం వైపునకు చేతులెత్తడానికి కూడా ధైర్యం చాలక తన్ను తాను రొమ్ము కొట్టుకుంటూ, అయ్యా పాపినైనా నన్ను కనికరించు నాయనా, అంతే, సింపుల్ ప్రేయర్. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ సందర్భంలో ప్రభు అంటాడు, లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడుననియు చెప్పెను. హల్లెలూయా. దయచేసి గమనించండి, అతనిలో ఏ గొప్పతనమో తనను తాను కనపరుచుకోవాలి. ఏ గొప్పతనాన్ని చెప్పుకునే ప్రయత్నం చేయలేదు, కానీ తన బలహీనత చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అయ్యా పాపినైనా నన్ను కనికరించు నాయనా. ఆ తగ్గింపు మనలో ఉండాలి. దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తున్నప్పుడు, దేవుడు నీకు స్వస్థతనిస్తున్నప్పుడు, దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను పడక మీద నుండి లేపుతున్నప్పుడు, దేవుడు నీ జీవితంలో అద్భుతము చేసినప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు వ్యాపారం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఒక వాహనంనిచ్చినప్పుడు, దేవుడు నీకు బిడ్డల్నిచ్చినప్పుడు, దేవుడు నీకు అందము ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా నిన్ను నీవు తగ్గించుకొనడానికి ఉపయోగపడాలి, కానీ హెచ్చించుకోవడానికి వీటన్నిటిని నువ్వు వాడుకోవడం సరియైంది కాదు. దైవ బిడ్డలారా, దైవ చిత్తం కాదు. నిన్ను నువ్వు తగ్గించుకో. కపెర్నహూమా, నువ్వు ఆకాశం వైపునకు హెచ్చించబడదవా? ఎంత బాధతో చెప్పాడు. ఆకాశం మట్టునకు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. సీ ద రిజల్ట్. ఫలితం ఏంటి? హెచ్చించుకుంటున్నావు కానీ నువ్వు పాతాళమునకు కదా, పాపుల యొక్క గమ్యస్థానానికి నువ్వు దిగిపోతావు.
పాపులుండే స్థలానికి నువ్వు దిగిపోతావు. హెచ్చించుకోవడము కదా పశ్చాత్తాపం లేకుండా చేస్తుంది. హెచ్చించుకోవడము అయ్యా క్షమించుము అని అడగకుండా చేస్తుంది. ఈరోజు మీరు కూడా గమనించి ఉండవచ్చు, ఒక వ్యక్తిలో హెచ్చింపు ఉంటే గనక, అతిశయం ఉంటే గనక అతనిలో మోకాళ్ళ ప్రార్థన ఉండదు, అతనిలో తగ్గింపు ప్రార్థన ఉండదు, అతని నడకలో చాలా అతిశయము కల్లారా కనిపిస్తుంది. అతనిలో కదా ఒక రకమైన గర్వము ఆ వ్యక్తిలో. మోకరించడానికి ఇష్టపడరు, తండ్రి అని పిలవడానికి ఇష్టపడరు, ప్రేమగా మాట్లాడడానికి ఇష్టపడరు. కారణం ఏంటి అంటే అతిశయం. దైవబిడ్డలారా, ఇది వాక్యం, ఇది వాక్యం, దేవుని మాట. ఇది దేవుడు మన జీవితాల్లో కార్యము చేస్తున్నప్పుడు మనము తగ్గించుకోవడము నేర్చుకోవాలి కదా. ఆ సుంకరి తనను తాను తగ్గించుకోవడం ద్వారా ప్రభువు అతన్ని నీతిమంతుడిగా తీర్చాడని వాక్యంలో ఉంది. అతన్ని నీతిమంతుడిగా తీర్చాడు. అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. ఎంత గొప్ప భాగ్యం అది. ప్రభు అంటున్నాడు, అయ్యో కపెర్నహూమా, ఎందుకు హెచ్చించుకుంటున్నావు? ఆకాశం వైపు నాకు ఎందుకు హెచ్చించుకుంటున్నావు? ఆకాశమంతా హెచ్చించాల్సింది దేవుడు. మన ప్రయత్నముతో, మన ప్రయాసముతో, మన అతిశయముతో, మన మాటలతో కదా హెచ్చించుకోవడము అన్నది దైవ చిత్తం కానే కాదు కదా. నీవు పాతాళం మట్టుకు దిగిపోదువు అని ఏమంటాడు? నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. ఎంత ఈ వాక్యం చదువుతుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. మన జీవితాల్లో చేసే కార్యాలు అన్యుల మధ్యలో చేయబడితే, పాపుల మధ్యలో చేయబడితే కదా, భయంకరమైనటువంటి చెడు చేస్తున్న వాళ్ళ మధ్యలో మరి చెప్పబడితే, వివరించబడితే, ఆ పట్టణం గురించి అంటాడు, సొదొమ గొమొర్రా నేటి వరకు నిలిచి ఉండేది, అది నిలిచి ఉండలేకపోయింది. ఎందుకంటే నీకు దొరికిన అవకాశం దానికి దొరకలేదు, ఆ పట్టణానికి దొరకలేదు, ఆ ప్రజలకు దొరకలేదు. గమనించండి దైవ బిడ్డలారా, కారణం అతిశయం కదా, అతిశయం కదా. హెచ్చించుకోకూడదు అని గ్రహించాలి. మొట్టమొదటి విషయం, మారు మనసును ఇష్టపడాలి. రెండవది, అవకాశం ఇవ్వబడింది అని గుర్తించాలి. మూడవది, హెచ్చించుకోకూడదు అని గ్రహించాలి. చివరి మాట మనం చూస్తాము. ఇక్కడ పదే వచ్చిన ఒక మాట ఏంటంటే, ఒక్కసారి చూద్దాం. కొరాజీన బెత్సాయిదాతో చెప్పిన మాట ఏంటంటే 22వ వచనం, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సిదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను అని అక్కడ ఆ పట్టణాలతో చెప్పాడు. 24వ వచనంలో మరి కపెర్నహూముతో ఏమన్నాడు? విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను. విమర్శ దినమందు అంటే మనందరం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో కార్యము చేస్తున్నాడు, దేవుడు మన జీవితాల్లో అద్భుతము జరిగిస్తున్నాడు అంటే గనక ఖచ్చితంగా ఒకరోజు విమర్శ దినం ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది. ఒకరోజు మన జీవితంలో ఏమేం చేయబడ్డాయి, ఏ అద్భుతాలు చేయబడ్డాయి, ఏ విధంగా దేవుడు మనల్ని బలపరిచాడు, ఏ విధంగా మన జీవితాల్లో కార్యాలు జరిగించాడు, నీ ప్రార్థనలకు దేవుడు ఎన్నిసార్లు జవాబిచ్చాడు, దానికి నీ స్పందన ఏమై ఉండినది, నీలో మారు మనసు కలిగిందా, నీలో పశ్చాత్తాపం కలిగిందా, నీలో ఏదైనా మార్పు కలిగిందా, ఇవన్నీ కూడా దేవుడు ఒకరోజు ఎగ్జామినేషన్, ఆ పరీక్ష లేకపోతే ఆ జడ్జిమెంట్, ఆ విమర్శ చేసే దినం ఒకటి ఉంటుంది. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు చేసుకుంటూ పోతున్నాడు, మనం అనుభవించుకుంటూ వెళ్తున్నాము. ఏ లెక్క లేదులే, పర్వాలేదులే, ఎవరికి లెక్క అప్పజెప్పాల్సిన పని నాకేముంది అనే ఆలోచన మనకు రావచ్చు. కానీ ఒకటి మాత్రం సత్యం, ఒకరోజు విమర్శ దినముంది. ఆ జడ్జిమెంట్ దినమున, విమర్శ దినమున దేవుడు ప్రతీది కూడా లెక్కలోనికి తీసుకొస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట, పీఠము న్యాయపీఠము, సింహాసనాసీనుడైనటువంటి దేవుడు కూడా న్యాయవంతుడు. ముఖము చూసేవాడు కాదు, మన బ్యాక్గ్రౌండ్ చూసేవాడు కాదు. నువ్వెవరు, ఏ సంఘము, మీ సేవకులెవరు, నువ్వెవరి కుమారుడవు, నీ పిల్లలెవరు, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ తోబుట్టువులెవరు, ఇవన్నీ దేవుడు చూసేవాడు కాదు కదా. ఈ దేహమే ఉండదు, ఈ దేహము మట్టి దేహం మట్టిలోనికి వెళ్ళిపోతుంది, నీ వారు నీతో రారు.
భూమి మీద బ్రతికినంత కాలము మన బలహీనతను ఎవరి మీదనో మనం త్రోసివేస్తూ ఉంటాం. నా బ్రతుకుకు పలాని వాళ్ళు కారణం అంటాం. ఎందుకు చేశావు ఈ తప్పు అంటే పలాని వ్యక్తి ద్వారా, అతని ప్రోత్సాహం ద్వారా నేను తప్పు చేశానని ఇతరుల మీద మనము మన తప్పును త్రోసిపుచ్చుతూ ఉంటాం. అటువంటిది కదా, ఒకరోజు నువ్వు దేవుని ముందు నిలబడినప్పుడు ఎవరుంటారు? నీ మట్టుకు నీవు దేవుని ఎదుట జవాబుదారుడవై ఉన్నావు. ఉత్తరం ఇవ్వాలి, జవాబు చెప్పాలి. నీ క్రియలను బట్టి తప్పకుండా జవాబు చెప్పవలసి ఉంటుంది. దైవ బిడ్డలారా, దయచేసి గమనించండి. చక్కగా బ్రతికిన వారికి, నమ్మకంగా బ్రతికిన వారికి, న్యాయంగా బ్రతికిన వారికి, దైవ చిత్తానుసారంగా బ్రతికిన వారికి కదా ఎంతో క్షేమం, ఎంతో సంతోషం, ఎంతో తృప్తి. దైవ బిడ్డలారా, నిజంగా ఆ రోజు మనకు దొరికే గౌరవం చాలా గొప్పగా ఉంటుంది కదా. బలా నమ్మకమైన మంచి దాసుడను, కొంచెంలో నమ్మకంగా ఉన్నా, నేను నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. నా తండ్రి సంతోషంలో నీవు కూడా పాల్పొందు అనే ఒక ఉత్తరం, మంచి జవాబు, మంచి రిజల్ట్ మనకు వస్తుంది నమ్మకంగా ఉంటే గనక. అదే దేవుడు కార్యాలు చేసిన మన జీవితాల్లో మారు మనసు లేకపోతే, దేవుడు కార్యాలు చేసిన నీ జీవిత మార్పు లేకపోతే, నీ జీవితంలో అభివృద్ధి లేకపోతే, ఎదుగుదల లేకపోతే గనక, దేవునికి దగ్గర కాకపోతే గనక ఎన్ని కార్యాలు చేయాలి దేవుడు నీకు? ఎన్ని కార్యాలు చేస్తే నీవు దేవునికి దగ్గర అవుతావు? ఎన్ని కార్యాలు దేవుడు జరిగిస్తే నీ జీవితం మారుతుంది? ఒక వ్యక్తి ఒక కార్యము చేత మారకపోతే ఆ వ్యక్తి జీవితాల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా ఆ వ్యక్తి మారే అవకాశం ఉండదు. దయచేసి దైవ బిడ్డలారా, ఈ సత్యాన్ని గమనించుదాం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తే గనక కదా, మనలో ఏముండాలి? మనం మారు మనసుని ఇష్టపడాలి. అంతేకాకుండా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని గుర్తించాలి, హెచ్చించుకోకూడదు అని గుర్తించాలి. చివరిది ఏంటంటే విమర్శ దినం ఒకటి ఉంది అని జాగ్రత్త పడాలి. గమనించండి దేవుని బిడ్డలారా, అదే నువ్వు నమ్మకంగా బ్రతికితే గనక బీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉండవచ్చు. దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు, ఈ కార్యం ద్వారా నేను దేవునికి దగ్గరయ్యాను. దేవుడు నా జీవితంలో స్వస్థతనిచ్చాడు, నా బలహీనతలో దేవుడు నన్ను విడిపించాడు, నాకు సహాయం చేశాడు, ఈ కష్టం ద్వారా నేను దేవునికి దగ్గరయ్యాను. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. కష్టములో, బాధలో కదా దేవుని కార్యము తన జీవితంలో జరిగినప్పుడు దేవునికి దగ్గరైన వారు చాలామంది ఉంటారు. అటువంటి జీవితం నీకుందా? ఉంటే చాలా సంతోషం. లేకపోతే దేవుడు ఎన్ని కార్యాలు చేసినా ఇంకా దేవునికి దూరం అవుతుంటే గనక ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి నీ జీవితం ఇస్తావా? ఇస్తే గనక దేవుడు ఇంకా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి సమీపంగా నిన్ను తీసుకుంటాడు. అటువంటి దైవకృప వాక్యాన్ని విన్న మీకు దేవుడు దయచేయను గాక, దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. కన్న తండ్రి, వాక్యాన్ని విన్న మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, కొన్ని పట్టణాలను గురించి మీరు బాధపడ్డారు. ఎన్ని కార్యాలు చేసిన వాళ్ళలో మారు మనసు లేకపోవట చూచి మీరెంతో వేదన చెందారయ్యా. మా జీవితాల్లో మీరెన్నో కార్యాలు జరిగిస్తున్నారు. ఎంతోమందికి లేని భాగ్యం మాకిచ్చారు. అటువంటప్పుడు మేము మీకు దగ్గర అవ్వాలి నాయన. మీ చిత్తానికి మేము తలవంచాలి. మహారాజా, మరొక్కసారి మీరు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. ఎంతమంది అయితే ఈ వాక్యం ద్వారా బలపడ్డారో వారిని ఇంకా బలపరచండి, మీకు సమీపంగా వారిని నడిపించండి. అంతేకాకుండా నేటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని కూడా దీవించండి, వారికి ప్రతిఫలం దయచేయండి. ముఖ్యంగా కష్టంలో ఉన్నవారు, బలహీనతలో ఉన్నవారు, పడక మీద ఉన్న మా ప్రియా నాయన తండ్రి బిడ్డలు ఎవరెవరైతే బాధలో ఉన్నారో ఒక్కసారి వారిని కనికరించమని దీన సేవకుడిగా మీ పాదాల చెంత బ్రతిమలాడుతూ మా రక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో, ఉన్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు.
దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.